మొన్న నా దృష్టికి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ తీసుకొచ్చారు నా దృష్టికి. అంటే నేను ఎప్పుడు నాయకుల్ని వ్యక్తిగతంగా కించపరచను, వారిని పొలిటికల్గా ఏం మాట్లాడారు దాని గురించే మాట్లాడతాను. ఆయన మాట్లాడుతూ 3 దశాబ్దాలు నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది, అలా ఉండిపోవాలని కోరిక ఉంది, నాకు బాగా చేస్తానని. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మళ్ళీ మీ బాబు గారు మళ్ళీ మీరే రావాలి, ఆ తర్వాత మీ బాబు రావాలి అంటే వీళ్ళందరినీ చూడండి. అలా కాదు, అందరూ కూడా మంచిదే, దశాబ్దాల పాటు పాలించండి. మీరు ఎవరైనా సుపరిపాలన అందించండి, ఇసుక మాఫియా లేని పరిపాలనను అందించండి. అలాగే 1000 కోట్లు మీద పడిపోయి సిబిఐ కేసులకు వెళ్ళడం ఏంటి, ఇలాంటి అవినీతి లేని కుంభకోణాలు లేని పరిపాలన అందించండి. ప్రజలు అసలు ఎవరు అడ్డుకోరు, నాతో సహా. అంటే రాజకీయాలు ఎంత అసహ్యంగా ఎంత నీచంగా మారిపోతాయంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి వెళ్తే తెలంగాణ నాయకులు ఇక్కడ అడుగు పెట్టనివ్వన్న వ్యక్తులు ఈ రోజున వచ్చి తెలంగాణకి మేము సపోర్ట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తామంటే ఎంత మారిపోతాయో చూడండి ఒక్క ఎలక్షన్లో 5 సంవత్సరాల్లో. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఈటెల రాజేంద్ర గురించి పట్టుమని 10 మంది లేరు మీరంటే మాట్లాడతారు కూర్చోబెట్టి, తెలంగాణ ఏమి సాధిస్తాం అంటే. ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ ఆయన కొడుక్కి తెలంగాణ నాయకులు ఈ రోజున ఓపెన్గా సపోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నప్పుడు ఇది నా భయం ఏంటంటే, మీ కక్ష సాధింపు, మీకు చంద్రబాబు గారి మీద కక్ష కోసం మళ్ళీ ఇట్లాగొచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతే నా భయం ఏమొచ్చిందంటే, విసిగిపోయాను నేను. ఈ వ్యవస్థను వాడుకొని మన అభివృద్ధికి దూరం పెట్టేస్తే ఇది నా భయం వేస్తూ ఉంటుంది. నేను ఎందుకు తెలుగుదేశం పార్టీకి తీసుకోలేక, నాకు తెలివితేటలు లేక, లేదంటే సత్తా లేక, దమ్ము లేక, ధైర్యం లేక, తెగింపు లేక, ఇవేమీ తక్కువయ్యో లేక కాదు. ఎవరు పార్టీ పెట్టినప్పుడు మీరు చూడండి, చంద్రబాబు గారు ఎప్పుడు ఒక వెన్నుపోటు పెడిచి వచ్చారంటారు, మామగారిని వెన్నుపోటు పెడిచి వచ్చారంటారు. అది ఎప్పుడు, అది ఎందుకంటే నిలబడిపోద్ది ఎప్పుడు, భావి తరాల వరకు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే 1,00,000 కోట్లు తిన్నా నువ్వేంటి మాట్లాడతామని తెలుగుదేశం నాయకులు వీళ్ళు మీరు కూర్చోబెట్టి మీరు 1,50,000 కోట్లు తిన్నారని చెప్పి ఇలా మాట్లాడితే, అవినీతి పునాదుల మీద లేదంటే వెన్నుపోటు రాజకీయాల మీద మీరు పునాదుల మీద పార్టీలు పెడితే మనం ఎప్పటికీ అది వెంటాడుతూనే ఉంటుంది తప్పు. నేను ఎలా మాట్లాడాలి, నేను మాటలతో చెప్తే కుదరదు, చేతలతో చెప్పాలి.